తెలుగు భాష గురించి చిన్నగా మనం మాట్లాడుకోవాలంటే గతంలో శతాబ్దాల క్రితం బాలాజీ స్వామి నిజమైన భక్తుడు, వాగ్గేయకారుడు శ్రీ అన్నమయ్య గారు కులమత భేదాలు పాటించరాదు, మనుషులంతా ఒక్కటే అన్నారు. ఇక ఆ తర్వాత శ్రీకృష్ణదేవరాయలు గారు దేశ భాషలందు తెలుగు లెస్స అన్నారు. మొహమ్మద్ కులీ కుతుబ్ షా గారు జాతీయ భావాల కింద గోల్కొండ అన్నారు. శ్రీకృష్ణదేవరాయలు పెనుగొండ పట్టణంలో, పెనుగొండ చరిత్రలో జాతీయ సమైక్యత భావాలతో గగన్ మహల్ అన్నారు. అదేవిధంగా ప్రజాకవి వేమన గారు చిత్తశుద్ధి పైన బ్రహ్మాండంగా మాట్లాడినారు. వేమన పద్యాలలో, వేమన సాహిత్యంలో బలమైన సందేశం, ఖూబ్సూరత్ पैगाम, గోల్డెన్ మెసేజ్ అంటే చిత్తశుద్ధి పాటిస్తే కుటుంబ స్థాయి నుండి జాతీయ స్థాయి వరకు కుటుంబాలు, గ్రామాలు, పట్టణాలు, అన్ని ప్రదేశాలు దేశం బాగుంటుందన్నారు. చిత్తశుద్ధి వారి యొక్క సందేశం. డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు అన్నారు, అనుబంధం ఆత్మీయత అంతా ఒక బూటకం, ఆత్మతృప్తికై మనుషులు ఆడుకునే నాటకం వింత నాటకం. అదేవిధంగా మిత్రులారా, ఘంటసాల వెంకటేశ్వరరావు గారు అన్నారు, ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఎదురు చూసి మోసపోకుమా. అదేవిధంగా అన్నారు, మంచిని మరచి వంచన నేర్చి నరుడే ఈనాడు వానరుడైనాడు. రామకృష్ణ గారు అన్నారు, సింగ రామకృష్ణ గారు, మానవ ఏమున్నది ఈ దేహం, ఇది రక్త మాంసముల హస్తి పంజరం, దీనిపై ఏలరా ఈనర వ్యామోహం. అదేవిధంగా గాన కోయిల సుశీల గారు అన్నారు, ఆకులు ఆకునై, కొమ్మలో కొమ్మనై, నును లేత రెమ్మనై, ఈ అడవి దాగిపోన. ఎంత అందమైన సృష్టికి అద్దం పట్టే బలమైన భావము ఇది. డాక్టర్ దాసనారాయణ గారి దర్శకత్వంలో అక్కినేని గారి హీరోగా మేఘ సందేశంలో పల్లవించిన పాట ఇది. అదేవిధంగా నట సామ్రాట్ డాక్టర్ అఖిల్ నాగేశ్వరరావు గారు అన్నారు, నేర్చుకున్నది పిడికడంతా, నేర్చుకోవాల్సింది ఆకాశం అంతా. నటరత్న డాక్టర్ ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా అన్నారు, తెలుగు భాష పౌరుషం, తెలుగు భాష ఉల్లాసం, తెలుగు భాష కొత్తదనం అన్నారు ఎన్టీ రామారావు గారు. అదేవిధంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రులు కాసు బ్రహ్మానంద రెడ్డి గారు అన్నారు, వనం మనం అన్నారు. అదేవిధంగా డాక్టర్ మరిసినారెడ్డి గారు ఇంటింటా చెట్టు ఊరూర వనం అన్నారు. అదే మార్గంలో మాజీ ముఖ్యమంత్రి జలగం వెంకటరావు గారు అన్నారు, ఉద్యోగం జీవన ప్రయోగం, ఉద్యోగాలు జీవన ప్రయోగాలు.